వీక్షకులందరికీ నమస్కారం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి, అసలు కల్తీ నెయ్యి అంటున్నారు. ఆ నెయ్యే లేకుండా నెయ్యి తయారు చేసి నెయ్యిలాగా భ్రమించే విధంగా జంతువుల కొవ్వు, రసాయనాలు కలిపి పామాయిల్లో చూడడానికి నెయ్యిలాగా ఉండే విధంగా తయారు చేశారు. దాదాపు 60 లక్షల కిలోలు ఈ నకిలీ నెయ్యి, కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. ఇదే విషయాన్ని మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈఓగా పనిచేసిన సుబ్రహ్మణ్యం నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఈరోజు పత్రికల్లో ప్రధాన శీర్షికగా మారింది. శ్రీవారి దీపారాధనకి అదే నెయ్యి వినియోగిస్తాం కదా, ఆ మహాపచరానికి లెంపలు వేసుకోకుండా ఇంకా అబద్ధాలు చెప్తారేంటి, బొంకుతారేంటి? ఏ రసాయనాలు కలిస్తే నెయ్యిలా ఉంటుందో పరిశోధన చేసి మరి అలాంటి అధికారులను తీసుకొచ్చి అవి తయారు చేయించింది మీరు కాదా? తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మాజీ ఈఓగా పనిచేసి రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన విషయాల్ని ఆయన ప్రస్తావించారు. గతంలో తిరుమలకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టుదారులు ఎవరైనా కనీసం రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరిస్తున్నట్లు దానికి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ ఉండాలి. కానీ పాలు సేకరించని వారు కూడా నెయ్యి సరఫరా చేసే విధంగా టెండర్లని మార్చారు. కావాలనే ఉత్తరప్రదేశ్ నుంచి ఈ బోలే బాబాను తీసుకొచ్చారు డైరీని. కర్ణాటక నుంచి సహకార సంఘంలోని నందిని డైరీ సహకార రంగంలో దాదాపుగా, అంటే ప్రభుత్వ రంగం నుంచి పనిచేస్తున్న నందిని డైరీ నుంచి నెయ్యి తీసుకుంటే వీరికి కోట్లాది రూపాయల అవినీతి సొమ్ము చేరదు కాబట్టి బోలే బాబాను రంగంలో దింపి అసలు ఆవు పాలే పెద్దగా దొరకని ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో, నార్త్లో ఆవు పాలు సేకరణ 1 లీటర్ కూడా పాలు సేకరించని బోలేబాబా డైరీ నుంచి 60 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేసి 250 కోట్ల రూపాయల అక్రమానికి పాల్పడ్డారు. భక్తుల నుంచి అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ముఖ్యంగా లడ్డూ తయారు చేసేవారు అనేక సార్లు చెప్పారు, ఇది నెయ్యిలాగా లేదు, పట్టుకుంటే నూనెలాగా జారిపోతూ ఉంది, మేము గతంలో నెయ్యితో లడ్డూలు తయారు చేసిన దానికి దీనికి చాలా తేడా ఉంది, లడ్డు తయారు చేసిన తర్వాత కూడా 1 రోజు 2 రోజులకే దారుణమైన కంపు వస్తూ ఉంది, అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 2022లోనే శాంపిల్స్ తీసి పరిశోధన చేసినప్పుడు నెయ్యిలో తీవ్రమైన కల్తీ జరుగుతుందని హెచ్చరించారు. అయినా కూడా పట్టించుకోకుండా కొనసాగించారంటే ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలేదు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు, కోట్లాది మంది హిందువులను చంపడానికి కుట్ర పన్నారు అని కూడా ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ బిఆర్ నాయుడు కూడా స్పందించారు. ఇక ఏ పాల డిపో నుంచి పాలు తెచ్చి మనం పిల్లలకు పట్టిస్తాం? అక్కడ కల్తీ జరిగితే వెళ్ళి డిపో వారిని నిలదీస్తాం. డిపో వారు పాలల్లో విషం కలపలేదండి, తెల్లగా ఉంది కదా అని పాలల్లో కళ్ళు కలిపాము అంటే మనం ఊరుకుంటామా? అలాంటిది కోట్లాది మంది హిందువుల పవిత్ర దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో, తీర్థ ప్రసాదాల్లో, నైవేద్యాల్లో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిపిన వారిని మనం ఇలా వెనకేసుకొస్తే అసలు రాబోయే రోజుల్లో హిందువులకి కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుంటే, పరీక్షల్లో మార్కులు ఎక్కువగా సాధించడమే మన టార్గెట్ కారాదు అని ప్రధానమంత్రి నిన్న విద్యార్థులతో గడిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నైపుణ్యాలు పెంచుకోవాలి, చదువుకోవటం అనేది భారంగా పరిగణించవద్దు, ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, ఎక్కువసేపు ఇంటర్నెట్లో టైం వేస్ట్ చేసుకోవద్దని కూడా ఆయన
సలహా ఇచ్చారు, విద్యార్థులతో సరదాగా గడిపారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. భూ వివాదాల లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాము. మాకు వస్తున్న సమస్యల్లో 90% ప్రజల నుంచి వస్తున్న భూ వివాదాలు. గత ప్రభుత్వం చేసిన అరాచకంతో భూములన్నీ అరాచకం చేసి వెళ్ళారు సర్వే పేరుతో. రైతులకు ఇచ్చే పాస్ పుస్తకం మీద కూడా అప్పటి ముఖ్యమంత్రి బొమ్మ వేసుకున్నారు. ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రభుత్వ రాజముద్ర అనేది ఉండాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి బొమ్మ వేసుకుంటే రేపు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ బుక్కుని మళ్ళీ మార్చడం సాధ్యం కాదు కదా. ఏదైనా పర్మనెంట్గా ఉండే విధంగా రాజముద్రతో రైతులకి QR కోడ్తో పాస్ పుస్తకాలు అందించారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో గుడ్ న్యూస్ అందించింది. డిజిటల్ మోసానికి గురైతే 25,000 రూపాయల పరిహారం అందించడానికి ముందుకు వచ్చింది. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 80,000 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాదారుల నుంచి దోచుకుంటూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్ళు మరో అడుగు ముందుకేసి రకరకాల పథకాలు క్రియేట్ చేసి షేర్ మార్కెట్లో లాభం పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేము ట్రేడింగ్ చేస్తాం, మీరు ₹1,00,000 పెడితే ఒక 15 రోజుల్లోనే ₹1,00,00,000 వస్తాయని చెప్పేసి ఫేక్ ట్రేడింగ్ వెబ్సైట్లు క్రియేట్ చేసి చదువుకున్న వారిని కూడా దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన జోగి రమేష్ని పరామర్శించారు. అబద్ధాన్ని సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి తిరుమలలో లడ్డూలో జంతువుల కొవ్వు గురించి మాట్లాడారు. ఇక జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ పరామర్శ ఏదో కార్యక్రమం దండెత్తినట్టు ఉంది కానీ పరామర్శించడానికి వెళ్ళినట్టు లేదని విమర్శలు వచ్చాయి. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇద్దరినైతే వాళ్ళ ప్రాణాలు బలిగొన్నారు. గతంలో సత్తెనపల్లి సమీపంలో రెంటపాలెం గ్రామంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వైసీపీ నాయకుడు విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా ఒక 3 ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన శవాలే కాబట్టి వాళ్ళ యొక్క ప్రణాళిక సక్సెస్ అయింది. ఎట్టకేలకు పెద్ద పులి చిక్కింది. ఇక మత్తు ఇంజెక్షన్ ప్రయోగించి బంధించారు. ఇక బీసీ కోటాకు సంబంధించి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించబోతా ఉన్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే జనాభా లెక్కలన్నీ తేలిన తర్వాత బీసీ జనాభా ఎంత ఉన్నారు, బీసీల్లో మరలా ఎవరి జనాభా ఎంత ఉన్నారు అనేది స్పష్టత వస్తుంది. ఆ తర్వాత వారికి మరికొంత రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంది. ఇక లోపల పేజీల్లో మనం పరిశీలించినట్లయితే తిరుపతి తిరుమల దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర సీనియర్ IAS అధికారి పదవి బాధ్యతలు చేపట్టారు. నిజాయితీ కలిగిన అధికారిగా ఆయన పేరు. ఇక ప్రధాని విద్యార్థులతో చర్చలు జరిపినప్పుడు మార్కుల వ్యామోహం వద్దు, ఇంటర్నెట్లో ఎక్కువసేపు గడపొద్దు, నైపుణ్యాలు పెంచుకోవాలి, మార్కులు కాదు అని చెప్పేసి ఆయన విద్యార్థులకు సలహాలు ఇచ్చారు. ఇక అబూజ్మల్లో భారీ ఎన్కౌంటర్, ఇక్కడ కీలక మావోయిస్ట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక టిడ్కో లబ్ధిదారులకి గుడ్ న్యూస్. 2019 నుంచి 2024 దాకా టిడ్కో ఇల్లు ఒక్కటి కూడా ఓపెన్ చేయకుండా పేదలు 30,000 కోట్ల రూపాయల పేదల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని నిర్మించిన ఈ టిడ్కో ఇల్లు కొన్ని ప్రాంతాల్లో పుట్టలు పెరిగి పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎటుకాలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో లబ్ధిదారులకి జూన్ నాటికి 2,61,000 ఇల్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా టార్గెట్గా పెట్టుకున్నారు. ఇంకా దాదాపు 7 లక్షల ఇల్లు కట్టినవి, నిర్మించి 70%, 80%, 90% పూర్తయినవి కూడా మౌలిక సదుపాయాలు లేక పేదలకి దానికి సంబంధించిన పత్రాలు ఇచ్చినా కూడా అందులో నివాసానికి అనుకూలంగా లేవు. ఇక అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య
జయబేరి. కమ్యూనిస్టులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ గుర్తొస్తుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా సంపాదించలేకపోయారు. ఇక సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీ కోట తిరుమల నెయ్యి కల్తీ ప్రధానంగా ఈనాడు పేపర్లో ప్రచురితమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విన్యాసాలు. జమినీ సర్కస్ని విజయవాడ పూణే ఈ జాతీయ రహదారి మీద గొల్లపూడి ఇబ్రహీంపట్నం రోడ్లో జమినీ సర్కస్ వైసీపీ ఈ బ్లేడ్ బ్యాచ్ మొత్తానికి పనిపడింది. అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అంబటి రాంబాబు ఇంట్లో 20 తులాల బంగారం, వెండి వస్తువులన్నీ గాజేశారు. జోగి రమేష్ ముందు జాగ్రత్త పడి ఇంట్లో ఏం లేకుండా చేసుకున్నాడని కొన్ని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక వైసీపీ కార్యకర్త ఒకళ్ళు, వైసీపీ నాయకుడు, గ్రామస్థాయి నాయకుడు రాంబాబు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరినైతే ఎత్తారు బాగానే, ఎట్టికేలకు చిక్కిన పెద్ద పులి. ఇవి ఈనాళ్ళ ప్రధాన వార్తలుగా ఉన్నాయి. ఇక సాక్షిలోకి వెళ్తే, ఇక ఈ సాక్షి అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇది ఒక కరపత్రం. క్షమాపణ చెప్పాలి, పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి అంటూ ప్రధాన శీర్షిక. నెయ్యి, కల్తీ నెయ్యి, అసలు నెయ్యే ఒక చుక్క కూడా లేదు, దాన్ని కల్తీ నెయ్యి అంటున్నారు. సరే, దాన్ని ఎలా రాయాలో కూడా అర్థం కాక మీడియాలో కల్తీ నెయ్యి అంటున్నారు. అది దాన్ని నెయ్యి అని రాయడానికి కూడా వీల్లేదు. మొత్తం పామాయిల్, కెమికల్స్. బాత్రూమ్ గడిగే లప్సా అనే కెమికల్ కూడా దాంట్లో కలిపారు. కొరియా నుంచి మరి దిగుమతి చేస్తుంది. మరి అలాంటి కెమికల్స్తో లడ్డూలు తయారు చేసి, ఎలాగూ హిందువుల్లో ఎక్కువ మంది వైసీపీకి ఓటేయారు కాబట్టి వాళ్ళందరినీ చంపేసి శాశ్వతంగా 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద స్కెచ్ వేసినట్టుగా అనిపిస్తూ ఉంది. హిందువుల జనాభాను పూర్తిగా సాధ్యమైనంత వరకు తగ్గించే కార్యక్రమం చేపట్టారు. క్వాలిటీ లేని లిక్కర్ అమ్మి కొంతమందిని గాజేశారు. రోడ్లన్నీ గోతులు పెట్టి ఒక 80,000 మందిని అయితే చంపగలిగారు. ఇక లడ్డూలో పందికొవ్వు, కెమికల్స్ కలిపి చిన్నగా పాయిజన్ ఎక్కించి 80 సంవత్సరాలు బతికేవాడిని 50 ఏళ్ళగా లేపేయాలని స్కెచ్ చేశారు. అయితే జోగి రమేష్ని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ గురించి మాట్లాడడం మానేసి పవిత్ర లడ్డుపై దుష్ప్రచారం ఆపి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు సర్కారు కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు. శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకుని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అన్య మతస్థులు స్వామివారిని దర్శించుకునే ముందు మాకు శ్రీవారి మీద నమ్మకం ఉంది, భక్తి ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 5 సార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలకు సాంప్రదాయం ప్రకారం వస్త్రాలు సమర్పించిన ఎప్పుడూ కూడా ఆయన సతీమణితో రాలేదు. ఆమె ఎట్టి పరిస్థితుల్లో చర్చిలో తప్ప ఎక్కడ అడుగు పెట్టదు, దేవాలయాల్లో. సరే, ఆ నమ్మకం, దాన్ని మనం ఏం చేయలేం. ఇక తిరుమల లడ్డు నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబులు నిర్ధారించాయి. ఈ 2 ల్యాబులు ఆ రిపోర్ట్లు ఏమిచ్చాయి? సస్పెక్టెడ్ అని ఇచ్చాయి. ఆ ల్యాబుల్లో ఆ యొక్క శాంపిల్స్లో పంది కొవ్వు కలిసిందా లేదా అని డిసైడ్ చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అనుమానాస్పదంగా ఉంది. 10% కంటే ఎక్కువ కలిపినప్పుడు మేము కరెక్ట్గా చెప్పగలం. మాకున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఈ రిపోర్ట్స్ రావడం లేదని చెప్పేసి వాళ్ళు సస్పెక్టెడ్ ఉండొచ్చు అని రాశారు. అయితే అక్కడ నెయ్యిలో ఒక చుక్క నెయ్యి లేదనేది కూడా వాళ్ళు రాశారు. మొత్తం పామాయిల్, చేప నూనె, కెమికల్స్, నెయ్యిలాగా కనిపించడానికి ఒక కెమికల్, నెయ్యి వాసన వచ్చే విధంగా మరో కెమికల్. ఈ విధంగా నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేసి వీళ్ళు గిన్నిస్ బుక్లో ఎక్కడానికి చేసిన ప్రయత్నాలు వాళ్ళ పరిపాలనలో కొనసాగాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనుమానం వచ్చి వాసన చూసి కంపు కొడితే అసలు నెయ్యి ఎన్ని రోజులు ఉంచినా కూడా ఇంత దరిద్రమైన స్మెల్ రాదు, వాసన చూసి చెప్పొచ్చు ఎవరైనా ఇది నెయ్యి కాదని అనే విషయాన్ని ఆయన ల్యాబ్ పంపించినప్పుడు అసలు ఇందులో నెయ్యే లేదు,
మీరు నెయ్యి అని పంపించారు, మా ల్యాబ్లో పరికరాలు కూడా చెడిపోతున్నాయని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని, జంతు కొవ్వు కలవలేదని సిబిఐ షార్ట్షీట్లో తేల్చేసింది. షార్ట్షీట్లో మరైన ముఖ్యమైన అంశం, చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేని టీటీడీ 4 నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది. ఓకే, మంచిదేగా రిజెక్ట్ చేస్తే. నకిలీ నెయ్యితోనే కెమికల్స్తో తయారు చేసి హిందువులను చంపే కుట్ర చేయలేదుగా. 4 ట్యాంకర్స్ను రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లను మళ్ళా దొడిదారులు తీసుకొచ్చి వాడారట. మరి అక్కడ ఉన్న అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలిగా. యాక్షన్ తీసుకుంటే మరలా ఆ 4 ట్యాంకర్లు తీసుకొచ్చి ఎలా వాడటానికి సాధ్యమవుతుంది. ఇక చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అన్యాయంపై షార్ట్షీట్లో రాసిందట. 2019 నుంచి 2024 దాకా కల్తీ కొవ్వు పంది కొవ్వు చేపల్లోనే కలిపి లడ్డూలు తయారు చేశారని దాని మీద కేసు విచారణ జరిగితే చంద్రబాబు అన్యాయం మీద షార్ట్షీట్లో రాశారు. తనకు అనుకూలమైన నివేదిక కోసమే బాబు సిబిఐ రిపోర్టు కాదని కొత్తగా కమిషన్ వేశారు. న్యాయం కోసం ఎన్హెచ్ఆర్సీ సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం, మంచిది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కదా సిబిఐ రిపోర్ట్ వచ్చింది. తప్పులు చేస్తున్న వాడెవరిని వదిలిపెట్టబోం, బోన్లో నిలబెడతాం, వచ్చేది మా ప్రభుత్వమే. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, అందుకే వారి పేర్లు సిబిఐ షార్ట్షీట్లో పెట్టలేదు, అరెస్టు కూడా చేయలేదు. ఇక జంగిల్ రాజుపై ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ గూండాలు దాడులు చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ జిల్లాపై దాడులు హేయం. పోలీసుల సమక్షంలోనే 2 చోట్ల దాడులు, విధ్వంసకాండ అంటూ రెచ్చిపోయారు. ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇష్యూ అయిపోయింది కాబట్టి, ఈరోజు ఇక శనివారం కూడా వచ్చింది కాబట్టి ఈ పాటికే మాజీ ముఖ్యమంత్రి బెంగళూరు వెళ్ళిపోయే ఉంటారు ఈ పాటికి. ఇక పాక్లో ఆత్మాహుతి దాడి, ప్రస్తుతానికి 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మసీదులో మొత్తం ముస్లింలు ఉన్న దేశంలో షియాలు, సున్నీలు అంటూ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడం. హిందువులు ఉంటే వాళ్ళని శుభ్రంగా తరిమి కొట్టారు పాకిస్తాన్ నుంచి. హిందూ దేవాలయాలు ఉంటే వాటిని మూతపడ్డారు. ఆ దేవాలయాల్లో గంట కొట్టినా కూడా వాళ్ళు ప్రాణాలతో ఉంటారని గ్యారెంటీ లేదు. సరే, హిందువులు అంటే వాళ్ళ వడద కాబట్టి దాడి చేశారు అనుకోవచ్చు. ఇక ముస్లింలు వాళ్ళల్లో వాళ్ళని నరుకోవడం, ఈ షియాలు, సున్నీలు వారి మధ్య ఉన్న విభేదాలు, మసీదుల్లో బాంబు పేలుళ్ళు. పాకిస్తాన్లో ఇంకొక విచిత్రమైన వార్త కూడా వచ్చింది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఎక్కడైనా నగరాలు, ఇస్లామాబాదు, కరాచీ, పంజాబ్, హైదరాబాద్ అలాంటి నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉంటే వాటి మూతలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇక మరో ప్రధాన వార్త, వాళ్ళు పూర్తిస్థాయి ఉపాధ్యాయులే. సర్వశిక్ష అభియాన్ పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్లు, ఇన్స్ట్రక్టర్లు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, ఉపాధ్యాయులతో తక్కువ వేతనానికి పనిచేయించుకోవడం అంటే వెట్టి చాకరీయే అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. మంచిది, ఉపాధ్యాయులకి మంచి జీతాలు ఇవ్వాలి. ఇక ఒక్కరితో ఆగని అరవ శ్రీధర్ అరాచకాలు. ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేసిన అమ్మాయిలకు వలేసి వాళ్ళందరితో చాటింగ్ చేసి వాళ్ళందరితో సన్నిహితంగా గడిపాడు, సన్నిహితురాలుగా ఉన్నామంటూ వినకుండా పరిచయస్తురాలతో అసభ్యంగా సంభాషణ. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే మరికొన్ని చాటింగ్లు వెలుగులేదు. ఇక రిపో రేటుకి బ్రేక్ వేసింది. ఆర్బీఐ రిపో రేటు పెంచకుండా సేమ్ టు సేమ్ కొనసాగించింది. గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో దారుణం. 12 ఏళ్ల బాలికకు గంజాయి కలిపిన వైట్నర్ నీళ్లు తాగించి ఆమెకి మత్తెక్కించిన తర్వాత 2 మైనర్లు గ్యాంగ్ రేప్ చేశారని చెప్పి కథనం. ఇక రూట్ మారిన తగ్గని జన సునామీ. ఈ జనం మామూలుగా లేరు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా దాదాపుగా 175కు 175 వస్తాయని గ్రాఫిక్స్ చేసి బాగానే 4 బొమ్మలు కలిపి మొత్తం ఒక ఫ్రేమ్ చేయగలిగారు, ఎక్కడ గుర్తించలేని విధంగా.
ఒకసారి గమనించండి. ఇక పవిత్ర లడ్డుపై దుష్ప్రచారం, క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు సర్కార్ కుట్ర. ఇక సాధ్యమైనంత వరకు ఒక 6 పేజీల్లో ఇవే ఉంటాయి. ఆ వెంటనే పవిత్ర వాళ్ళకి గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్, అంబటిపై కేసులో చట్టం ప్రకారం నడుచుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. వీళ్ళకి చట్టం గుర్తొచ్చింది. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మాస్క్ అడిగిన డాక్టర్ని చేతులు వెనక్కి ఎరగదీసి కానిస్టేబుల్తో కొట్టించి ఇచ్చోడని ముద్ర వేసి మాస్క్ అడుగుతావు మా ప్రభుత్వం అంటూ చంపేశారు. ఇక జన సునామీ, అభిమాన నేత వైఎస్ జగన్కు ఘన స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం దారి పొడవున జగన్ నినాదం, అన్ని చోట్ల ఆగుతూ సీఎం జగన్ అంటూ జనం ఆరాటపడతా ఉన్నారు. ఇప్పుడు అన్న అధికారంలోకి వస్తే వెంటనే బటన్ నొక్కుడు ప్రారంభిస్తాడు. బటన్ నొక్కుడు కోసం జనాన్ని అంతా వెయిట్ చేస్తున్నారు. రోడ్లు గోతులు పడి ప్రాణాలు పోయినా పర్లేదు, బటన్ నొక్కితే గబాలను వెళ్ళి లిక్కర్ కొనుక్కొచ్చుకోవచ్చు. గోతులు ఏముంది, అయ్యే ఉంటాయి, పడతా ఉంటాయి, పోతా ఉంటాయి. ఈ విధంగా విద్య మోయలేని భారం కాదు. ఇక నుంచి అయిపోయింది, ఇంకా 5 పేజీలు అయిపోయినాయిగా మనం చెప్పినట్టు. ఇక నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలు, ప్రధానమంత్రి. ఇక సగం పేజీలన్నీ విజయవాడ సిటీ అంటే ఫస్ట్ పేజీ చూసిన వాళ్ళు మళ్ళీ లోపల పేజీకి రారని. విజయవాడ సిటీ ఒకప్పుడు టాబ్లాయిడ్గా ఉండేది, ఇది కూడా మెయిన్ పేజీలో కలిపి ప్రింట్లు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక 5 లక్షలు 6 లక్షలు సర్క్యులేషన్ దాకా ఉన్నట్టుంది. మరలా ఎలక్షన్ అవుతుంది కాబట్టి ప్రతి ఇంటికి ఉచితంగా కూడా సప్లై చేస్తారు. లోకల్ వార్తలు ఇక 2-3 పేజీలు రాసి ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. ప్రధాన పత్రికలు, కథం దొక్కిన తూర్పు జనం. అన్న తూర్పుగోదావరి జిల్లాలో మండల చైర్మన్ గారి బిడ్డ పెళ్లికి వెళ్ళారు. అక్కడ కూడా మంచిగా జన సమీకరణ, తొక్కిసలాట. అన్న ఎక్కడికి వెళ్ళినా కూడా జనం అసలు మామూలుగా పరిగెత్తుకుంటూ ఏ పనిలో ఉన్నాడని ఆ పని ఆపి అన్న కోసం అసలు ఆరాట పడుతున్నారు, అర్రులు చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 175కి 175 గ్యారంటీ అనే విధంగా పీకే యొక్క ప్రచారం మరలా సాగుతూ ఉంది. కడప జిల్లాలో మహిళా హెచ్ఎం ఆత్మహత్య యత్నం. అన్న పర్యటనలు ఉన్నాయి కాబట్టి ఇది లోపల పేజీలో పోయింది, లేదంటే ఫస్ట్ పేజీలోకి వేసుకునే వాళ్ళే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకంతోనే ఆ మహిళ హెచ్ఎం ఆత్మహత్య చేసుకుందని ఆ కోణాన్ని కూడా వెతికేవాళ్ళు, ఆ వెతకడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక భవిత మొదలైంది. ఇక విద్యార్థుల భవిష్యత్తు అంటే అన్నకే చాలా ఆరాటం కాబట్టి భవిత. ఈ విధంగా ప్రధాన పత్రికల్లో ఈనాడు, సాక్షిలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ప్రధానంగా సాగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా కల్తీ నెయ్యి కేంద్రంగా చేసుకుని జరిగింది కాబట్టి. ఈనాడులో రైల్వే ప్యాంట్రీ కార్లలో నిలువ దోపిడీ. రైలుల్లో ఇచ్చే ఆహారం ఏదో వాడు ఇస్తాడు, వీళ్ళు తింటారు, కానీ అందులో క్వాలిటీ ఏముంటుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరతరాలుగా యుగాలుగా జరుగుతున్నదే ఇదంతా. ఇక అమరావతి పేజీలో ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీకి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు, ప్రధాన వార్తగా వచ్చింది. ఈ విధంగా ఈనాడు సాక్షిలో తిరుమల కల్తీ వ్యవహారంతో పాటు జోగి రమేష్ పరామర్శలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ విన్యాసాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం కొంచెం ఆలస్యంగా తెర మీదకి వచ్చినా కూడా సంచలన విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన టీటీడీ ఈవోగా పనిచేశారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో దగ్గరుండి అన్నీ చాలా కాలం చూశారు కాబట్టి ఆయన తెలిసిన విధంగా అక్కడ దాని గురించి అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు. అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ప్రసాదాన్ని, లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారా లేదా అనేది ప్రతి